చింతకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా నార తీసుకోవాలి. ఒక రోల్లో పసుపు, ఉప్పు వేసి చింతకాయలు వేసి దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. దంచి ఒక డబ్బాలలో వేసుకోవాలి. అది 10 రోజులు ఊరినాక ఇలా గింజలు తీసుకోవాలి. పది రోజులు నానితే మంచి గింజలు వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం తీసుకొని పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఒక కళాయిలో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కాస్త మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. అదే కళాయిలో పోపుకి ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త ఇంగువ అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని రుబ్బుకోవాలి మిక్సీలో వేసుకొని. అందులోనే మనం గింజలు తీసుకున్నది చింతకాయ తొక్కు వేసుకొని రుబ్బుకోవాలి. పోపు చేసుకోవాలి. పోపులో ఆ మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చింతకాయ పచ్చడి రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.